శంషాబాద్ పరిధి ఉట్పల్లిలో ఓ వ్యక్తి నుంచి పోలీసులు 72 లక్షల విలువైన 618 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఉట్పల్లిలో ఉంటున్న రాజస్థాన్కు చెందిన అంబాలాల్ సుతార్ ఇంట్లో తనిఖీలు చేయగా హెరాయిన్ ఉన్నట్లు గుర్తించారు. అంబాలాల్తో పాటు రాజస్థాన్కు చెందిన మదన్ బిస్టోయ్, లోహావత్ పరస్ అనే మరో ఇద్దరు ఇదంతా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మదన్ బిస్టోయ్, లోహావత్ పరస్ పరారీలో ఉండడంతో వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. వీరు ఎవరెవరికి సరఫరా చేస్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా నిషేధిత మత్తు పదార్థాలను వాడుతున్నట్లు లేదా సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. హైదరాబాద్ సిపి సార్ ఆదేశాల మేరకు డ్రగ్ రహిత సమాజంగా ఉండాలనే ఉద్దేశంతో సైబరాబాద్ శంషాబాద్ పిఎస్ పరిధిలోని నమ్మదగిన సమాచారం మేరకు ఉట్పల్లి గ్రామంలో అంబర్లాల్ సురాన్ అనే వ్యక్తి అక్రమంగా నిషేధిత డ్రగ్ పదార్థాలను తన దగ్గర కలిగి ఉన్నాడని సమాచారం రాగా చట్టపరంగా అతని ఇంట్లో సెర్చ్ చేసి తీసుకోగా అతని దగ్గర కొంత డ్రగ్ దొరకడం జరిగింది, నిషేధిత డ్రగ్ దొరకడం జరిగింది. ఆ డ్రగ్ను పరీక్షించగా అది మార్ఫిన్ ఆర్ హెరాయిన్గా గుర్తించడం జరిగింది. ఆ విధంగా అతన్ని చట్టపరిధిలోకి అదుపులోకి తీసుకొని విచారించగా అతడు వివిధ వ్యక్తుల నుంచి వివిధ ప్రదేశాల నుంచి గడిచిన మూడు సంవత్సరాల నుంచి తీసుకొని అతను వినియోగిస్తున్నట్టుగా తెలిపాడు. దాని ప్రకారంగా అతను అదుపులోకి తీసుకొని ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. తదుపరి చట్టరీత్యా మిగతా ఎవరైతే సప్లై చేశారో వారి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని విలువ సుమారుగా మార్కెట్లో 70 నుంచి 72 లక్షలు ఉంటుంది. మిగతా ఎవరైతే ఇంకా సప్లై చేశారో అతన్ని కూడా విచారించి వారిని కూడా అదుపులో తీసుకొని